హలో ఆల్, ఈ వీడియోలో జాసన్ స్టాథమ్ నటించిన షెల్టర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఐ థింక్ వస్తే ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 1 hour 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే జాసన్ స్టాథమ్ అదే హీరో ఎక్స్ అసాసిన్ భయ్య తను ఒక బీచ్ లైట్ హౌస్ దగ్గర సైలెంట్ లైఫ్ అయితే గడిపేస్తూ ఉంటాడు. ఒక చిన్న గాల్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత తన పాస్ట్ లైఫ్ లో ఉన్న ఎనిమీస్ అటాక్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. దాని తర్వాత వన్ మ్యాన్ సర్వైవల్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఎంటర్టైనింగ్ వాచ్ భయ్య. మీరు కనుక జాసన్ స్టాథమ్ యొక్క మూవీస్ చూసి అవి ఇష్టము అనుకుంటే, అంటే ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా రొటీన్ మూవీస్ అయినప్పటికీ కూడా అవి ఇష్టం అనుకుంటే ఇది కూడా వర్కౌట్ అయిపోతుంది సింపుల్ గా చూడడానికి. లైక్ మీకు బీ కీపర్ గానీ, ఏ వర్కింగ్ మ్యాన్ గానీ, మెకానిక్ ఆర్ రెజరెక్టర్ సంథింగ్ ఇవన్నీ ఒకే ఫార్ములాలో ఉంటాయి అనమాట. సో వీటి పరంగా ఓకే అనుకుంటే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొత్తగా అయితే ఉండదు కానీ ఎంటర్టైనింగ్ గా సింపుల్ గా వాచ్ చేయడానికి అయితే ఓకే. పాజిటివ్స్ వచ్చేసి జాసన్ స్టాథమ్ గారిది వన్ మ్యాన్ షో ఫుల్ మూవీ ఆల్మోస్ట్ క్యారీ చేస్తాడు భయ్య ఆయన భుజాల మీద అయితే. ఆయన యాక్షన్ ఫ్యాన్స్ కి అయితే మంచి ట్రీట్ అని చెప్తారు. అండ్ ఈసారి సెటప్ అంతా కూడా లైట్ హౌస్ సెట్టింగ్ లో ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ రన్ టైం కూడా తక్కువే కాబట్టి క్రిస్పీగా ఉంటుంది. పైగా సింపుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనమాట. పెద్దగా బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, మీకు ప్యూర్ యాక్షన్ ఉంటుంది అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ. స్టార్టింగ్ చెప్పినట్టే జాసన్ స్టాథమ్ గారి మూవీస్ లో చూసిన సేమ్ ఫార్ములానే ఉంటుంది. స్టార్టింగ్ ఒక చిన్న ప్లాట్ క్రియేట్ చేసుకోవడం, దాని తర్వాత తన పాస్ట్ తన వెంటాడడం, తర్వాత మళ్ళీ వన్ మ్యాన్ ఆర్మీ సేమ్ ఇదే ఫెమిలియర్ గానే చూస్తారు. కొత్తగా అయితే ఏముండదు. పైగా ట్విస్ట్లు కానీ, హై ఇచ్చే మూమెంట్స్ కానీ ఏముండవు అనమాట. పెద్దగా సర్ప్రైజెస్ కూడా ఉండవు. ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా వీక్ గానే ఉంటుంది. విలన్స్ స్ట్రాంగ్ గా ఉండరు, వాళ్ళని కూడా ఏదో డమ్మీలా చూపిస్తూ ఉంటారు అంతే. ఓవరాల్ గా చెప్పాలంటే సింపుల్ గా ఎంటర్టైనింగ్ వాచ్ అంతే భయ్య. బ్రెయిన్ యూజ్ చేయకుండా జాసన్ స్టాథమ్ మూవీస్ చూస్తాం మేము సరదాగా యాక్షన్ కోసం అనుకుంటే చూడండి, లేదంటే లేదు. లాంగ్వేజ్ అండ్ వైలెన్స్ పరంగా ఇబ్బంది పడతారు. బోల్డ్ కంటెంట్ అయితే లేదు. మరి ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పంపినస్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.